హలో అండి రైస్ వాళ్ళందరికీ నమస్తే. ఈ రైతుల పరిస్థితులు చూస్తే ఆ, ఈ రోజుల్లో చాలా దారుణంగా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ మొక్కలు పూతకొచ్చినాయండి. పూతకొచ్చినాయి మొక్కలు అమ్మాలంటే రైతులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవి మనకు చాలా టీవీలలో న్యూస్ పేపర్లలో చూస్తే చాలా దారుణంగా అనిపిస్తుంది. ఇప్పుడు 3 నెలలు కష్టపడి రైతులు మొక్కలు పండిస్తే కనీసం మద్దతు ధర రాని పరిస్థితి ఉందండి. అందువల్ల రైతులకు నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మీరు ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఏదైతే ప్రొడక్ట్ ఉందో అవే పెట్టుకొని మీరు డిమాండ్గా అమ్ముకోవాలని నేను కోరుతున్నానండి. ఇంతే కాకుండా మీరు మొక్కలు మనకు నిజామాబాద్ జిల్లాలో కొనలేని పరిస్థితి దాపురించిందండి. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మొక్కలు కొనుక్కొని మద్దతు ధర ప్రకటించి మొక్కలు కొనుగోలు చేయాలని నేను రైతుల తరఫున కోరుతున్నానండి. అదే కాకుండా ఇప్పుడు మనకు క్వింటాల్కు 24 ధర 2400 మద్దతు ధర ప్రకటించారంట రైతులకు 2400 మద్దతు ధర ప్రకటించింది ప్రభుత్వం. కానీ ప్రైవేట్ వ్యాపారులు వర్షానికి రోడ్ల మీదే మొక్కలు పోసుకున్నారంట రైతులు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి తడవడం వల్ల 1800 నుంచి 1900 మధ్యలో ఉంటారు. దానివల్ల రైతులకు తీవ్రంగా నష్టం వస్తుందని వాళ్ళు ఆవేదన చేస్తున్నారండి. ప్రభుత్వం చూస్తున్నాం 8.66 మెట్రిక్ టన్నుల మొక్కలను ఎంఎస్పీ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసిందని తెలియజేస్తున్నారండి. చాలా చోట్ల ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. వర్షాల వల్ల మొక్కలు తడిసి మొలకలు రావడంతో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారండి. రైతులు కోత పూర్తి చేసినందున వర్షాలతో పంటలు తడిసిపోతున్నాయండి. ఎక్కడికక్కడ రహదారుల మీద ఆనకట్టల వల్ల మొక్కలు ఆరబెడుతున్నారు. అందువల్ల నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నానండి, మన మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నానండి. కొన్ని చోట్ల దిగుబడులు తక్కువ వస్తున్నాయని రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారు. పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందని వాళ్ళు ఆవేదన చెందుతున్నారండి. ధరలు పడిపోయినందున తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారండి. అందువల్ల నేను నిజామాబాద్ రైతులు ధైర్యం కోల్పోకుండా ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు 2-3 రోజులు ఒప్పుకోవట్టండి మీరు. వెంటనే నేను జిల్లా కలెక్టర్ని కోరుతున్నానండి రైతుల పక్షాన్ని. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కలు 400 మద్దతు ప్రకటించి రైతుల దగ్గర నుంచి మొక్కలు కొనుగోలు చేయాలని నేను కోరుతున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు ఉపయోగకరంగా